మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే కూడి వచ్చిన సంఘ పెద్దలకు, ప్రెసిడెంట్లకు, అలాగే చేరి వచ్చిన సార్వత్రిక సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే చక్కటి ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న తమ్ముడు జాన్సన్ తమ్ముడికి, సామ్యుల్ తమ్ముడికి నా వందనాలు తెలియచేస్తున్నాను. మరి చక్కగా ప్రతిదినం మా యూట్యూబ్ని వీక్ చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట మా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాల్ని, మీ భార్య పిల్లలన్నిటినీ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదివి ఉన్న వాటి వాక్యంలో నుంచి మనం తెలుసుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. దావీదు ఒక గుహలో ఉండి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటనంటే, ఎలుగెత్తి ఎక్కడ ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధ, ఈయన ప్రస్తుతానికి బాధలో ఉండి ఆ గుహలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాకు బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరు బతిమాలు కొంటున్నారు చెప్పండి? ఎవ్వరు లేదు. ఎవరికైనా మనుషుల దగ్గరికి ఏదైనా కావాలి, ఆయన ఏలియా దగ్గర నాకు కావాల్సింది ఒకటి, నాకు చాలా ఇష్టమైపోయాను అనుకో, అది బతిమాలాల. ఇది నాకు కావాలిరా, ఇది నాకు కావాలి అని చెప్పి ఆయన దగ్గర బతిమాలుకునే గుణం మనలో ఉండాలి. క్రైస్తవ బిడ్డలకి ఏం గుణం ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనతో దేవుని బతిమాలుకోవాలి. బతిమాలుకోవడం అంటే ఇచ్చే వరకు కూడా విడిచిపెట్టకుండా దేవుని అడగడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయడము వేరే ప్రార్థన చేయడము వేరే, బతిమాలుకోవడం వేరే. ప్రార్థన అందరితో పాటు, నలుగురుతో పాటు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం, కానీ బతిమాలుకోవడం వెనకల తిరిగి బతిమాలుకుంటాం. అవునా కాదా? అర్థమవుతుందా నేను చెప్పే మాట? మీకు అర్థమవుతుంది? ఈరోజు దేవుని బిడ్డలకు బతిమాలుకోవడం లేదు. ఇంకా ఇస్తే ఇవన్నీ లేకపోతే లేదన్నట్టుగా బతిమాలటం అనేది లేదు ఇక్కడ. అందుకే దావీదు అంటాడు, ఎలుగెత్తి యెహోవాకు బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎలుగెత్తి అటండి, మౌనంగా కాదట. మళ్ళీ అయ్యా నేను ఒక బాధలో ఉన్నాను, నేను ఒక శ్రమలో ఉన్నాను, నేను ఒక వ్యాధితో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, నా ప్రాణం కృంగిపోతున్నది, నన్ను ఇదిగో శత్రువులు తరుముచున్నారు అయ్యా అని బతిమాలుకుంటున్నాడు దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా, సంతోషంగా లేని వారు హల్లెలూయా. బతిమాలుకోవాలండి. ఏదైనా దేవుని దగ్గర దేవుడికి అసాధ్యమైనది లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం బతిమాలుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి మనం బతిమాలుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి బతిమాలుకోవాలి. ఆయన సన్నిధి దగ్గరికి వచ్చి బ్రతిమాలుకోవాలా. రోజు అలా మీరు ప్రార్థన చేసి చూడండి. మనము ఆది కాండములో మనం యాకోబు అనేటువంటి భక్తుడిని మనం చూస్తాం ప్రియులారా. రాత్రిరంతా దేవునితో పెనుగులాడాడు. ఆయన బతిమాలుకున్నాడు. నీవు ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను, నీవు నన్ను దీవిస్తేనే విడిచిపెడతాను అని బతిమాలుకున్నాడండి ఆయన. ఈరోజు మనకు అలాంటి మనసు లేదా అలాంటి యొక్క హృదయం ఎక్కడ ఉంది చూడండి. ఎలా బతిమాలుకొనుచున్నాడట తెలుసా? ఎలుగెత్తి దేవుని దగ్గర మొరలిడుచున్నాడట. ఇకపోతే కదా ఏం చేస్తున్నాడు? ఎలుగెత్తి యెహోవాకు బతిమాలుచున్నాడట. ఇంకొక మాట, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెడు. వినయంతో అట, వినయముతో బహు వినయముతో. బాబు ఇది ఒక్కసారి లేదా ఇది ఇవ్వు బాబా అని చెప్పట. బహు వినయముగా మొరపెడుచున్నాడు ప్రియులారా. దావీదు అంటున్నాడు, బహు వినయముగా నేను ఆయన సన్నిధికి మొరపెడుచున్నాను. వినయం అంటే విధేయత ప్రియులారా, లోబడ్డం ప్రియులారా. ఈరోజు చాలా మందికి వినయం లేదు. చూసి చూడనట్టుగా పోతున్నారు ప్రియులరా. వినయము లేదు. వినయ మనస్సు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వినయ మనస్సును మీరు ధరించుకోండి అంటాడు. ప్రేమను ధరించుకోండి అంటాడు. వాక్యమును మీరు ధరించుకోండి అంటాడు. వాక్యములో చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నా సందేశం అది కాదు.
కొన్ని మాటలు కీర్తన బాగా నేను వివరిస్తున్నాను. బహు వినయముతో ఆయన సన్నిధికి అట మనం మొర్ర పెట్టుకోవాలి. ఈరోజు నా సందేశం బెరయ సంఘం కోసం చెప్తాను, రాసుకోండి అందరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ సంఘము? బెరయ. ప్రైజ్ ది లార్డ్. బెరయ సంఘము. బెరయ అంటే అర్థం ఏమిటనంటే నీటి బుగ్గల గల స్థలము అని అర్థము. అంత మాత్రమే కాదు, సమృద్ధైన నీరు గల ప్రదేశం అని అర్థము. హల్లెలూయా. ఏమంటండి బెరయ అంటే? అందరు చెప్పండి, బెరయ. బేవర్స గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. అలా కూడా అనేవారు చాలా మంది ఉన్నారు. బైబిల్ని బైగుల్ అనేవారు కూడా ఉన్నారు చాలా మంది. ఈ 30 సంవత్సరాల సేవ అనుభవములో ప్రియులారా, మీ పెదవులు చూస్తే గుర్తుపట్టగలను, మీ కళ్ళు చూస్తే గుర్తుపట్టగలను, మీ ఆలోచనలు మీవి ఎలా ఉన్నాయో మీ వస్త్రాలు చూస్తే నేను గుర్తుపట్టగలను. దేవునికి స్తోత్రం. ఆ మాత్రము ఆ మ్యాగ్నెట్ అభిషేకాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ నడక చూస్తే, మీ స్టేటస్ చూస్తే నేను గుర్తుపట్టగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవన్ చూస్తున్నాడు, వీడిని గుర్తుపట్టేస్తాడు, నేనే కదా అన్నట్టుగా చూస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నేటి క్రైస్తవ సంఘాలు దేవుని సంఘాలు ఈ బెరయ సంఘముతో దేనికి పనికిరావు. వస్తా ఎక్కడో ఉన్నాయి అలాంటి సంఘాలు, కానీ ఆ బెరయ సంఘముతో ఈ నేటి క్రైస్తవ సంఘాలు దేనికి పనికిరావు తెలుసా? ఒక్క వైపు కూడా పనికిరావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బెరయ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? సమృద్ధి గల, నీటి గల స్థలము అని అర్థం ప్రియులారా, లేదా నీటి బుగ్గల గల ప్రదేశం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే బెరయ అంటే సమృద్ధి లేదు ఈరోజు, ఆశీర్వాదాలు లేవు ఈరోజు. ఏమండి, నీటి బుగ్గలు లేవు, ఆశీర్వాదపు బుగ్గలు లేవు. ఎందుకు తెలుసా? ఎందుకో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు యవనేచ్ఛల నుండి పారిపోవాలి. మా మాస్టర్ గారు అనేవారు, ఒరే నీకు చదువు రావాలంటే మంచిగా చదివే వాళ్ళతో ఉండరా, ఇష్టానుసారంగా చదువు లేకుండా తిరిగే వారితో ఉండకు. హోంవర్క్ సునీలు వినాలి, లిజన్ టు మీ. దేవునికి స్తోత్రం. చేతులెత్తు. ఇప్పుడే గర్వం వచ్చింది నీకు, కలెక్టర్ అయిపోయినని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియాంక హల్లెలూయా. ఒక్క కాసేపు కూర్చోలేకపోతున్నారు ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బెరయ సంఘం కోసం, బెరయ అనే మాట బైబిల్లో 4 సార్లు రాయబడి ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు రాయబడి ఉంటది? 4 సార్లు రాయబడి ఉంటది. అంతే, ఎక్కువేమి రాయలేదు. ప్రైజ్ ది లార్డ్. అది ఒకే ఒక అధ్యాయంలో కనిపిస్తుంది, అపోస్తుల కార్యములో కనిపిస్తుంది. అపోస్తుల కార్యములో కనిపిస్తుంది ప్రియులారా. అది 17వ అధ్యాయములో కనిపిస్తుందండి ప్రియులారా. ఒకే 4 సార్లు మాత్రమే బెరయ కోసం రాయబడి ఉంటది. 4 సార్లు మాత్రమే. దేవునికి స్తోత్రం. 17వ అధ్యాయములో 3 సార్లు రాయబడి ఉంటది. 20వ అధ్యాయములో ఒక్కసారి రాయబడి ఉంటది. బెరయ అనగా సమృద్ధి. చెప్పండి, బెరయ అంటే అర్థం ఏంటి? నేను చెప్పాను కదా, సమృద్ధి గల. చదవండి ఒకసారి. సమృద్ధి గల నీరు, సమృద్ధి గల నీటి గల స్థలము అని అర్థం, లేదా ఏంటి నీటి బుగ్గల గల ప్రదేశం అని అర్థం. మీరు గూగుల్లో చూసుకోవచ్చు, నేను అబద్ధం అంటే. దేవుని స్తోత్రం. బెరయ. దీన్ని మరొక పేరు కూడా ఉంది. ఏమంటారు తెలుసా? వెరియా. వెరియా. దీని వెరియా అని కూడా అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు బొంబాయి అని ఉండింది, ముంబై అని మార్చారు. ఓకేనా? విశాఖపట్నం ఉండింది, ఇప్పుడు వైజాగ్ అని ఎలా మార్చారో. ఇకపోతే కదా, అప్పుడు వరంగల్ అని ఉండింది, ఇప్పుడు ఏమని, అప్పుడు ఓరుగల్ అని ఉండింది, ఇప్పుడేమో వరంగల్ అని మార్చారు. అట్లాగానే ఈ బెరయకు కూడా వెరియా అనే మాట కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం.
కనుక 17వ అధ్యాయం అపోస్తుల కార్యాన్ని మనం ఈసారి ఓపెన్ చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. త్వరగా నేను ముగించడానికి ఇష్టపడతాను. త్వరగా ఈ బెరయా సంఘానికి ఉండవలసిన లక్షణాలు, ఈ బెరయా సంఘానికి ఉన్న గుణములు, ఈ బెరయా సంఘానికి ఉన్న క్వాలిటీస్, ఈరోజు ఈ బెరయా సంఘము కలిగి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఈ సమయంలో మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నవారు హల్లెలూయా. అలాగని మీరు చేతులు ఎత్తకపోతే మీరు అబద్ధం ఆడుచున్నవారు చాలా మందికి నేను చూస్తున్నాను కదా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక 17వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు తీసుకోవాలి. 11వ వచనాన్ని చక్కగా చదువుదాం ప్రియులారా. 11వ వచనం. ఓకే. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. మనం కూడా ప్రతి దినము లేఖనమును పరిశోధించుదుముగాక. జాగ్రత్తగా విందాం ఈసారి. ఈ బెరయా సంఘంకి ఉన్నటువంటి లక్షణాలు, ఈ కొలబరి మరి ఆ శివును సంఘానికి ఏ లక్షణాలు ఉన్నాయో నాకు తెలియదు. మీకు మీరుగానే పరిశీలించుకోండి, మీకు మీరుగానే పరీక్ష చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నాకు అలాంటి నేను చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు అలాంటి లక్షణాలు ఉన్నాయా నాకు? ఒకవేళ విశ్వాసం కొరకు చెప్తున్నప్పుడు, ఒకవేళ భక్తి కోసం చెప్తున్నప్పుడు, ఒకవేళ ప్రార్థన కోసం చెప్తున్నప్పుడు, ఒకవేళ పరిశుద్ధత కొరకు చెప్తున్నప్పుడు అలాంటి లక్షణాలు నాకున్నాయా? ఈ బెరయా సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు నాకు ఉన్నాయా అని మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి ఈరోజు నేను ఒక మాట చెప్పాలి. 2-3 వాక్య సందేశాల్లో ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను. 2వ కొరింథీ రాసిన పత్రిక ఎవరు తీయొద్దు 5వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటది ప్రియులారా, మిమ్మును మీరే అప్పగించుకోండి అనే సందేశాన్ని కూడా సిద్ధపడి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది నేను చెప్తున్నాను. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో ఏమని రాయబడి ఉంది తెలుసా? మిమ్మును మీరే ఏం చేసుకోమన్నాడు? కనపరుచుకోండి. ఏ వాక్యం చెప్పాలి ప్రభు అంటే ఖచ్చితంగా ప్రభు నాకు ప్రేరేపించిన పదే నేను ప్రభు సన్నిధిలో నేను అడిగినప్పుడు ఈ మాట చెప్పమని ప్రభు ప్రేరేపిస్తే చెప్తున్నాను. దేవుని చిత్తమైతే ఈ 2 కూడా నేను ఎప్పుడైనా గుర్తు చేస్తాను మీకు. ఎలా మనం కనుపరుచుకోవాలో, ఎలా మనం అప్పగించుకోవాలో. ఈరోజు అప్పగించుకునేవారు లేరు కానీ అప్పగించేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా దేవునితోనే ఉన్నాడు, యేసుతోనే తిరిగాడు, కానీ యేసుని అప్పగించాడు, కానీ తమ్మును తామే అప్పగించుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి విషయాలు ప్రభు బైబిల్లో ఎన్నో రాసుంచాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేర్చుకుందామా? మొదటి విషయము, ఈ బెరయా సంఘానికి ఉండవలసిన మొదటి విషయము రాసుకోండి. మీరు చక్కగా నీటిగా రాసుకోండి. ఇది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదని ప్రభు పేరట నేను తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని సంఘమా, లేదా నా యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవ ప్రజలకు అందరికీ కూడా నేను తెలియచేస్తున్నాను. ఆదిమ సంఘాలు అలాగున్నాయి, అప్పుడు పూర్వపు సంఘాలు అలాగున్నాయి, అప్పుడు సంఘాలు అలా ఉన్నాయి కాబట్టే ఆ సంఘాల్ని ప్రభు దీవించుకుంటూ వచ్చాడు. ఈరోజు ఈ సందేశం ద్వారా మనమందరము కూడా ఇది ఎప్పటికీ మర్చిపోకుండా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. అదే మాట చదవండి ఈసారి. మొట్టమొదటి బెరయా సంఘమునకు ఉండవలసిన లక్షణాల్లో మొదటి లక్షణం 11వ వచనం చదువుదాము. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక
ఆసక్తితో వాక్యమును అంగీకరించరు. నంబర్ 1, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారటండి. దేవునికి స్తోత్రం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? సంతోషంగా నవ్వుతూ పక్కన ఉన్న వారికి ప్రైజ్లాడి ఇవ్వండి. సంతోషంగా అండి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. ఈరోజు ఎన్నో ప్రసంగాలు చేశారు ప్రియులారా, ఎన్నో వాక్య సందేశాలు మీ ముందు చెప్పి ఉన్నాను ప్రియులారా. వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించిన సంఘము బెరయ సంఘం. ప్రైజ్ ది లార్డ్. మీరు అంగీకరించగలుగుతున్నారా? ఆసక్తితో మనం అంగీకరించగలుగుతున్నామా వాక్యాన్ని? అందుకే బెరయ సంఘము, మనము ఈ లోకములో ఇప్పుడున్న సంఘాలు దేనికి పనికిరావు. ఎక్కడో 100కి 1 సంఘం మాత్రమే ఉన్నాయి ప్రియులరా. కానీ ఈ బెరయ సంఘం అట ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారట. అంగీకరించడం అంటే అర్థం ఏంటనంటే ఒప్పుకున్నారు. ఎస్, నిజమే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత కోసం మాట్లాడుతున్నాడు, ప్రేమ కోసం మాట్లాడుతున్నాడు, భక్తి కోసం మాట్లాడుతున్నాడు, విశ్వాసం కోసం మాట్లాడుతున్నాడు. ఈయనే సర్వ సృష్టికర్త, ఈయనే లోకరక్షకుడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికి ఉపకారి అని నీవు అంగీకరిస్తున్నావా? ఆసక్తితో అంగీకరిస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఇది బెరయ సంఘానికి ఉన్న మొదటి లక్షణం. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు, ఒప్పుకున్నారు. అవును, ఆయన చెప్పినదే నిజం, యేసు చెప్పినదే నిజం, పౌలు చెప్పినదే నిజం అని ఆ బెరయ సంఘస్థు మాట ఏం చేసింది? సేవకుడు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో, అలా ఉన్నాయో లేవో, అలా జరుగుతున్నదో లేదో అని వారు ఏం చేశారట తెలుసా? వారు లేఖనాల్ని పరిశోధించుకుంటూ వచ్చారు ప్రియులారా. నేను చెప్పిన వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళి మీరు చదువుతున్నారా? నేను చదివించిన కీర్తన భాగాన్ని మరలా ఇంటికి వెళ్ళి చదువుతున్నారా? లేకపోతే ఇదిగో పలానా వ్యక్తి పాడిన పాట ఇదిగో ఇలా పాడాడని, లేకపోతే కీబోర్డ్ ఇలా వాయిస్తున్నారని, ప్యాడ్ ఇలా వాయిస్తున్నారని, చప్పట్లు ఇలా కొడుతున్నారని ఏ రోజైనా మరలా మీరు గుర్తు తెచ్చుకున్నారా? బెరయ సంఘానికి ఉంది. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారట. ప్రియమైన నా దేవుని ప్రజ, ఓ ప్రియ దేవుని సంఘమా, ఆసక్తితో మోకరించగలగాల, ఆసక్తితో పాటలు పాడగలగాల, ఆసక్తితో సప్పట్లు కొట్టగలగాల, ఆసక్తితో వాక్యాన్ని చదవగలగాల, ఆసక్తితో నీవు కూర్చొని వాక్యాన్ని వినగలగాల. ఎక్కడ ఉందండి ఆసక్తి ఈ రోజుల్లో? అబ్బో అంతసేపు వాక్యాన్ని చెప్పేస్తే ఎక్కడ మేము కూర్చోగలమండి? ఆసక్తి లేదు ప్రియులారా. బెరయ సంఘానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. ఆమేన్. అందరు చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించుదాం. చెప్పండి, మీకు మీరుగా చెప్పండి. ఆసక్తితో పాటలు పాడుదాం, ఆసక్తితో దేవుని సన్నిధికి వద్దాం, ఆసక్తితో కూర్చొని వాక్యాన్ని విందాం. పైన చెప్పకండి, ప్రభువుకు అన్ని తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టు గట్టిగా ఆసక్తితో చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరిస్తే హల్లెలూయా. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారటండి. ఈరోజు ఎవరు, ఏ సంఘాలండి ఆసక్తితో ఉన్నాయి? వాక్యం కోసం పరిగెట్టే సంఘాలు ఉన్నాయా? జక్కయ్య యేసుని చూడాలని ఆసక్తి కలిగి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు ప్రియులరా. అనేక మంది ఆసక్తితో పరిగెట్టి వచ్చినట్లుగా లేఖనాల్లో వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆసక్తి లేదు, వయసు వాళ్ళు కూడా కింద కూర్చోలేకపోతున్నారండి. రమారమి 50-60 సంవత్సరాలు వచ్చేదాకా నేను కిందే కూర్చోంటాను. ఇది నేను అప్పగించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అప్పగించుకున్నాను. నేను ఈరోజు యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అప్పగించేశారు. ఈరోజు నీవు అప్పగించుకున్నావా? వేరే వాళ్ళు ఎవరు నేను అప్పగించేవా? అప్పగించే వాళ్ళే ఉన్నారు కానీ అప్పగించుకున్న వారు ఎవరు లేరు ఈరోజు. ప్రభా ఇదిగో నీ కోసమయ్యా, ఈ బల్బు పోయిందయ్యా, అప్పగించుకున్నావా? ఆసక్తి ఉందా? మీటింగ్స్ జరుగుతున్నాయి, ఆసక్తి ఉందా? అయ్యా ఇదిగో మీటింగ్ కొరకు ఇది చేయండి, మీటింగ్ కొరకు ఇదిగో ఇది చేయండి, ఇదిగో మీటింగ్ కొరకు అది చేయండి, ఇదిగో ఎన్ని బస్తాలు రైస్, ఇంత డబ్బు ఉంది, ఇదిగో
ఆసక్తి ఉండాలా. సంఘానికి ఏముండాలా? ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించాలా. అలా తిరుగుతా ఉన్నారు ప్రియులారా. వాక్యాన్ని ఆసక్తితో మనం అంగీకరించాలా. ఆసక్తితో ఏం చేయాలా? అంగీకరించడం అంటే ఇదిగో రాము అను నిన్ను, ఏంటి రాధిక అను నిన్ను నీవు నా భర్తగా అంగీకరించుచున్నాను. నిన్ను భర్తగా అంగీకరించింది. రాధిక అనే నిన్ను నా భార్యగా అంగీకరించుచున్నాను. అంగీకరిస్తేనే నావికనే నిన్ను నా భార్యగా నేను అంగీకరిస్తున్నానని జాన్సన్ చెప్పగలగాల. నావిక చెప్పగలగాల, జాన్సన్ అనే నిన్ను నా భర్తగా అంగీకరించుచున్నాను. అంగీకరించంటే ఒప్పుకోవడం, నీవే నా భర్త. గడిగా కొడదామా ఒకసారి చప్పట్లు? చిచ్చి మన చప్పట్లకు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్తానే ఉన్నాను, ఆసక్తి కొరకు నేను చెప్తానే ఉన్నాను. ఒక్క గంట మోకరించలేకపోతున్నారు, ఒక్క గడియ కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎట్లాంటి కార్యాలు జరగాల? దీనా అద్భుతాలు జరిగేయాలా. ఓ నా కొడుకు కలెక్టర్ అయిపోవాలా, నా కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోవాలి. మోకరించో, ఆసక్తి కలిగి. పాస్టమ్మ గారికి ఉదయకాలం చెప్తున్నాను, పిల్లల కోసం మోకరించి ఉపవాసం చేయమని. ఈరోజు ఏం తినారనుకుంటున్నారా మీరు? దేవునికి స్తోత్రం. ఓ ప్రార్థన ఉందంటే ఇక్కడ ఏముండదండి. అబద్ధం ఆడితే నేను చచ్చిపోతాను కానీ టీ నీళ్ళు మాత్రమే ఉంటాయండి. ఈరోజు దేవునికి స్తోత్రం. ఉపవాసం లేదు, ఉపవాసం ఉండాలని ఆసక్తి లేదు. ఆరాధన గట్టిగా సపళ్ళు కొడదామని ఆసక్తి లేదు. అలా 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 తలకాలు పెంచుకోవడం అయితే ఆసక్తి మీకు, గడ్డాలు పెంచుకోవడం అయితే ఆసక్తి మీకు. బైబిల్ కంప్లీట్ చేసేయాలని ఆసక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి వచ్చింది చెప్పను. నీవు చదువుతున్నావో లేదో, బైబిల్ 100 సార్లు చదివేవో, 30 సార్లు చదివేవో, 20 సార్లు చదివేవో నాకు తెలీదు. బైబిల్ రోజు చదవకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. బెరియా సంఘం చెప్పండి అందరూ. బెరయ్యా, బేవర్స్ కాదు, బెరయ్యా అద్భుతమైన సంఘం. ఏ సంఘము? మర్చిపోకండి అనా, సాలెమన్నా మర్చిపోక. ఎప్పుడు కూడా బెరియా సంఘంలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను ప్రభా? బెరియా సంఘంలాగా ఎందుకు ప్రభా ఆసక్తితో నేను ప్రార్థించలేకపోతున్నాను, వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాను? ఏ రోజున ఏడిచిన దాఖలున్నా, ఏదైనా రోగం వస్తే పోవాలని ఏడిస్తే. పాస్టమ్మ గారు అన్నారు, నాకు నువ్వు నవ్వేస్తున్నావు, నాకేమో ఇంత రోగం ఉంది అని. వాక్యం కదమ్మా. నీవు శోధన వచ్చినప్పుడు నువ్వు మహానందం ఎంచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో హోం బిం బుస్ అన్నాను. కళ్ళు చూసే ప్రార్థన చేయను నేను, తెలుసా? మిమ్మల్ని చూస్తూ కూడా ప్రార్థన చేస్తాను. సైతాన్ అప్పుడు అంటాడట, అమ్మ బాబాయ్ నన్ను చూసాడు, వెళ్దాం అనుకున్నాను కానీ చూసాడు అనుకుంటాడట. మీ కళ్ళు మంచివి కాదు, మీరు కళ్ళు మూసే చేసుకోండి. పునః వకిస్కే సినికి ప్రార్థనకి మీ కనుక. దేవునికి స్తోత్రం. మాటకు ఒక సిరికి జికేలా ఎలకి ప్రార్థనకి సరి ఏ ప్రార్థన దేవుపుర్ రాజాలే. హల్లెలూయా. వెళ్ళదు. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించు. కొట్టాడికి కొడుతుంటే కూడాట అపొస్తలుడైన పౌలు శీలట సన్నిధిలో దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు అన్న కూడా దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతి. దేవునికి స్తోత్రం. కొడుతూనే ఉన్నారు జైల్లో, కళ్ళు మూసుకోకుండానే దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. ఎంత ఆసక్తి!
పిల్లలందరినీ దేవుడిచ్చాడు, పిల్లల్ని కూడా పట్టుమనేసి కూర్చోబెట్టండి. నా బాబే నా బాబే, నా కొడుకే నా కొడుకే నా కొడుకే, నా ముద్దుల కొండ కొండ బండ గుండా అని చెప్పి ఇప్పుడు ముద్దులు పెడతారు. రేపు కనీసం టాటా కూడా చేయకుండా వెళ్ళిపోతారు. నీ కొడుకులు చూసుకో తమ్ముడు, తాట కూడా చేయకుండా వెళ్ళిపోతారు. సెల్లు పిచ్చి పట్టిందా పోయిందనుకోవాలి మీరు. ఆమెన్. సెల్లు గనుక పట్టుకున్నారా పిల్లలు, పోయిందనుకోండి, ఇంకా మావాడు కాదనుకోండి. మొన్న ఒక దైవజనులకి ప్రార్థన చేస్తే ఒక దైవజనులు అన్నాడట, ప్రవచనం చెప్పారట. ఏమని చెప్పారో తెలుసా? ఇది నీ కొడుకుకే కదా బైక్ కొన్నావు అన్నారంట. అవును సార్ అన్నారట. నీ కొడుకు నీ దగ్గరే ఉండాలంటే బైక్ నీవు ఇవ్వవద్దు అన్నారట. నీ కొడుకు నీ దగ్గర క్షేమంగా సుఖంగా ఉండాలనుకుంటే బైక్ ఇవ్వద్దు అని చెప్పారంట. ప్రెసిడెంట్ గారు బుల్లెటే అది. దేవుని పరిచర్యకు వేలు ఖర్చు పెడితే మంచిదండి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఆసక్తి లేదు, ఎప్పుడు 10 రూపాయలే కానుక. ఈ వారం కష్టపడి పని చేస్తారు, 10 రూపాయలు ఇస్తారు, కానుక ఇస్తున్నారు. కనిష్టం పెరగదా? అలాగే ఉన్నారా మీరు? అలాగే ఉన్నారా? అప్పుడు ఎలాగున్నావో, 2000 సంవత్సరములు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావా? కాదు, అభివృద్ధి చెందివలేదా? కానీ 10 రూపాయలే మనం కానుకిస్తాం, అది కూడా సిరిగిపోయిన కానుక. అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు, అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు దేవునికి కానుకలిస్తారో, నిజముగా దేవునికి కానుకలిస్తారో. అర్రర్రర్రే, దేవునికి కానుకలిస్తారో, నిజముగా దేవునికి కానుకలిస్తారో. సువమ్మ సువర్తమ్మ ఓయమ్మ సారాయమ్మ, సువమ్మ సువర్తమ్మ ఓయమ్మ సారాయమ్మ, చిన్నబాబు సినిమాకెళ్ళేడో, నిజముగా పెదబాబు పేకటకెళ్ళేడో. అర్రెర్రెర్రే, చిన్నబాబు సినిమాకెళ్ళేడో, నిజముగా పెదబాబు పేకటకెళ్ళేడో. అమ్మమ్మమ్మ సువమ్మ సువర్తమ్మ ఓయమ్మ సారాయమ్మ, సువమ్మ సువర్తమ్మ ఓయమ్మ సారాయమ్మ. మురిగిపోయిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుళ్ళిపోయిన ఉల్లిపేయ, కుళ్ళిపోయిన అరటి పండు దేవునికి కానుకలిస్తారు, నిజముగా దేవునికి కానుకలిస్తారు. హల్లెలూయా. ఇవ్వండి, దేవునికి కానుకిస్తే నేనేమో అభివృద్ధి చెందిపోవాలి, గొప్ప గొప్ప కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలనుకుంటున్నాను. ఎక్కడ జరిగితే? మా పనులు ఖాళీ లేదు, మేమెట్లా వస్తామండి, మా పనులు ఖాళీ లేదు, మేమెట్లా వస్తామండి. పెద్దమ్మ పేడకు వెళ్ళిందే, నిజముగా చిన్నమ్మ సీపురుకెళ్ళిందే. పెద్దమ్మ పేడకు వెళ్ళిందే, నిజముగా చిన్నమ్మ సీపురుకెళ్ళిందే. హల్లెలూయా. ఇలా ఉంది నేటి క్రైస్తవ్యం. కానీ బెరయ సంఘము ఆ శక్తితో వాక్యాన్ని చెప్పండి అయ్యా, నేను చెప్పితే రెడీ, ఒప్పుకుంటానయ్యా, నేను ఒప్పుకుంటాను. పాపం కోసం చెప్పిన ఒప్పుకుంటాను, వ్యభిచారం కోసం చెప్పిన ఒప్పుకుంటాను, అయ్యా అబద్ధం కోసం చెప్పిన ఒప్పుకుంటానని ఆ సంఘము అంగీకరించిందట, ఒప్పుకున్నది. అవునయ్యా, మేము పాపులమేనయ్యా, మేము అబద్ధమాడుతున్నామయ్యా, మేము సరి చేసుకుంటామని ఒప్పుకుందామా. దేవమ్మ కొట్టోసా పట్ల. హల్లెలూయా. అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయినా 10 పైసలు కానుకిస్తా. నేను కానుకిచ్చేనయ్యా. దేవుని సన్నిధికి వెళితే అట, పరలోకానికి వెళ్తే అట, నేను కానుకిచ్చాను కదా అని చెప్పి వెళ్తే, నీవిచ్చిన 5 పైసలు, నువ్విచ్చిన పగిలిపోయిన 10 పైసలు అన్ని కూడబెట్టి దేవుడు పక్షపాతి కాదు, ఎవరిచ్చింది వాడికి కూడబెట్టి కాస్తాడట. ఇదిగో నీవిచ్చావు మోసే పాస్టర్ గారు, ఇదిగో నీవు తీసుకో, నీవిచ్చావు, ఇది
నేను బియ్యం ఇచ్చినా ఒకవేళ కందులు ఇచ్చినా ఎత్తి ఇచ్చినా అక్కడ దాచిపెట్టి కాస్తాడట. మన ధనం అంతా అక్కడే కదా ఉంటదండి. దేవునికి స్తోత్రం. మన ధనం అంతా అక్కడికే కూర్చుకోవాలి. మనం ఆ ధనం అక్కడ కూర్చుకోవాలంటే సేవకై మనం ఖర్చు పెట్టాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకై ఖర్చు పెట్టాలి. అయితే అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేసిందట, మనం వెళ్ళిన తర్వాత తమ్ముడు గణేష్ వెళ్ళాడు అనుకుందాం, లేకపోతే తమ్ముడు తిమోతి వెళ్ళాడు అనుకుందాం. మేస్త్రీలకు బోలే డబ్బులు ఉంటాయండి. ఒక్క 10 రూపాయలు కానుకిస్తారు. నెక్స్ట్ వీక్ మంచి మాటలు దేవుడు మాట్లాడతాడు. కనుపరుచుకోవాలి. కనుపరుచుకోవడం అంటే చూపించుకోవడం. నీ అందానే చూపిస్తావో, నీ జుత్తునే చూపిస్తావో, నీ పెద్ద బొజ్జ నాకు లాంటి బొజ్జనే చూపిస్తావో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తితో వాక్యాన్ని వినాలి. చదువుదామా? తెస్సలోనికలకు రాసిన పత్రిక 1:6 చదవండి. అంటే అది కూడా వాక్యం అంగీకరించారట, కానీ మామూలుగానే అంగీకరించారట. 1:6 చదువుదాం పిల్లలు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 1:6 చదువుతారా? చూడండి. 1:6 మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక. ఓకే. పరిశుద్ధ ఆత్మ వలన ఆ పలుకు ఆనందముతో మీరు వాక్యము అంగీకరించున్నారు. చాలు. దేవునికి వారు మామూలుగానే అంగీకరించారట అండి. వీళ్ళు కూడా తెస్సలోనిక సంఘస్థులు కూడా వాక్యమును అంగీకరించారట, కానీ వారు మామూలుగానే అంగీకరించారు. కానీ బెరియా సంఘస్థులు ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని విన్నారు, వాక్య ప్రకారంగా నడుచుకున్నారండి. అపొస్తలుల కార్యం 8:16 చూద్దాం. అక్కడ కూడా వాక్యాన్ని మామూలుగానే అంగీకరించారు. ఈ రోజు కూడా మామూలుగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, భారంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మామూలుగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మామూలుగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, బహువినయంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మామూలుగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. గుండె కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా నీవే గత్తయ్యా అని చెప్పి, నీవే నా దిక్కు అని ప్రార్థన చేసేవారు. 8:16 అపొస్తలుల కార్యంలో. అంతకు ముందు వారిలో ఆయన వారు ప్రభు అయిన యేసు నామమున ఏటట చదువు 16 8:16 వాక్యమును అంగీకరించిన వారికే ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి చదువు బాబు. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. చదవండి ఇంకా. అప్పుడు వారు పొందిరి అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడలేదని సీమోను చూసి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా మామూలుగానే వాక్యం. 11:1 చదువునాను ఒకసారి. అపొస్తలుల కార్యములే 11:1. అన్యజనులు దేవుని చూడండి, అన్యజనులు కూడా దేవుని వాక్యమును అంగీకరించిరని అపొస్తలులు యూదయ ఎంతంతటను సహోదరులలో పేతురు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యులు కూడా వాక్యాన్ని విన్నారటండి, కానీ బెరియా సంఘం మాత్రం ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించిందట. బెరియా సంఘం ఏం చేసింది? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించింది. ఈరోజు చాలా మంది వాక్యాన్ని అంగీకరించట్లేదు, సరిగ్గా వాక్యాన్ని వినట్లేదు, ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు, హృదయంలో చేర్చుకోవట్లేదు వాక్యాన్ని. బెరియా సంఘములో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ ఏమిటట తెలుసా? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించేదట. దేవునికి స్తోత్రం. మరలా 17వ అధ్యాయము
అదే మాట చదవండి. రెండవ మాట, ఈరోజు ఆసక్తితో మీరు మందిరానికి రావాలి. ఈరోజు వర్షం వస్తుందని, ఈరోజు ఏదో వస్తుందని చెప్పి నిస్తవానయ. కాబట్టి కాదు, వీరిలో అపోస్తుల కార్యములు 17:11 వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఏమంట గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో ప్రతి దినము, చప్పట్లు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది, ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చారట. నేను చెప్పిన మాటలు కనీసం ఇంటికి వెళ్ళి చదువుతున్నారా? ఎవరైనా పాడిన పాట, ఆ పాట నీకు ఇష్టం అనుకో, ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ పాట నాకీరా, ఈ పాట నాకు కూడా, నేను కూడా నేర్చుకుంటానని ఆసక్తితో వెళ్ళారా? లేదు. రెండవది, ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరట. మనమేమో గుడ్డిగా నమ్మేయడమేనండి. మాదే గొప్ప, మేమే పరలోకం వెళ్తామంటే నమ్మేయడం. మేమే కరెక్ట్గా బోధిస్తున్నాం, మేమే వాక్యానుసారంగా బోధిస్తున్నాం అంటే నమ్మేయడమే. మనం బైబిల్ చదవం కాబట్టి అవునేమో ఇదే నిజమైన సంఘమేమో అని నమ్మేస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెరేయా సంఘస్థులు ప్రియులారా, మొదటిది ఆసక్తితో వాక్యాన్ని విన్నారు. రెండవది, ప్రతి దినము దేవాలయమునకు వచ్చేవారట. ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధించేవారట, తెలుసుకునేవారట. అక్కడ రాసినవి ఉన్నాయా లేదా, పాస్టర్ గారు చెప్పే వాక్య సందేశాలు, రిఫరెన్స్లు, ఆ మాటలు ఉన్నాయా లేవా అని చూసేవారట. అపోస్తుల కార్యములు 2:46 ప్రతి దినము దేవాలయంలో కూడుట మానకుండా కూడుకునేవారటండి. ఇది బెరయ సంఘస్థులకు ఉన్న రెండవ లక్షణం ప్రియులారా. వాక్యాన్ని చదవాలి. ఏంటి వాక్యాన్ని, లేఖనాల్ని పరిశోధించడం అంటే అర్థం ఏమిటనంటే ఇక్కడ తప్పులు పట్టుమని కాదు, వాక్యాన్ని చదవాలా, ఇందులో ఉన్న మర్మాలు తెలుసుకోవాలా, ఇందులో ఉన్న సత్యాలు తెలుసుకోవాలా, ఈ బైబిల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలా. ఏమేమి రాయబడి ఉంది, ఏలియా కోసం ఏమి రాయబడి ఉంది, యేసు కోసం ఏమి రాయబడి ఉంది, ఏలియా తర్వాత మోసే కోసం ఏమి రాయబడి ఉంది, అబ్రహాం కోసం ఏమి రాయబడి ఉంది, ఇస్సాకు కోసం ఏమి రాయబడి ఉంది, అప్పుడు తెలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. బెరయ సంఘము ప్రతి దినము లేఖనాల్ని పరిశోధించుకుంటూ వచ్చిందే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందక్క? అందుకే ప్రతి దినము పౌరుషం కలిగి, ఆసక్తి కలిగి, రోమిలకు రాసిన పత్రికలో అక్కడ 12:11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మ విషయములో తీవ్రత గలవారై ఉండండి అని రాస్తాడు. అక్కడ శ్రమయందు ఓర్పు గలవారై విశ్వాసమందు అక్కడ రాస్తూ ఉంటాడండి. మీరు ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండండి, మెలకు కలిగి ఉండండి అని రాస్తాడు. ఆసక్తి ఉంటే మెలకు వస్తుంది. నేను ప్రార్థన చేయాలి, నేను ఇదిగో పాట పాడాలంటే ఆ పాట నేర్చుకోగలుగుతా ప్రియులరా. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నా, ఒకవేళ నువ్వు ముసలైపోతున్నా, పాట రానివారు, ప్రార్థన రానివారు ఎంతో మంది ఉన్నారండి. కానీ బెరయా సంఘం, అందుకే చెప్తున్నాను, బెరయా సంఘముతో పోలిస్తే నేటి సంఘాలు దేనికి పనికిరావు. ఎప్పుడు ప్రతి దినము లేఖనాన్ని పరిశోధించేవారట, నేర్చుకునేవారట. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదివేవారట. అలా ఉన్నాయా లేవా? అన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎవరు ప్రవక్త, ఎవరు చిన్న ప్రవక్తలు ఎంత, పెద్ద ప్రవక్తలు ఎంత. పరలోక ప్రార్థన ఎక్కడుందో కూడా తెలియదు ఈరోజు క్రైస్తవ బిడ్డలకి. పరలోక ప్రార్థన రాని క్రైస్తవులు కూడా ఉన్నారు. కొందరైతే పరలోక ప్రార్థనే చేయడు. పరలోక ప్రార్థన చేయకపోతే పరలోకం వెలగలిపోతావు. పరలోకం మందు ఉన్నాడా లేకపోతే నరకంలో ఉన్నాడా దేవుడు? పైన ఉన్నాడా కింద ఉన్నాడా చెప్పండి? మొదటిది బెరయా సంఘము చేసినటువంటి మొదటి లక్షణము ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. రెండవది
ఏం చేశారట, ప్రతి దినము లేఖనములు అలా ఉన్నాయో లేవో అని పౌలు చెప్పిన సంగతులను గురించి వారు పరిశీలించుకుంటూ వచ్చారట. మీరు చేస్తున్నారా? ఏం పరిశీలిస్తాం? ఏ సెల్లు మంచిది, ఏ అమ్మాయి మంచిది, ఏ అబ్బాయి మంచిది, ఇల్లు ఎలా కడితే బాగుంటుంది, ఏ బండి బాగుంటుంది, ఏ బైకు బాగుంటుంది, ఇవి మనం పరిశోధించేవి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇవి మనం పరిశోధిస్తాం. పాస్టర్ గారిని తప్పు పట్టడానికి పరిశోధిస్తాం. ఉండు, ఆయన వాక్యం చెప్తున్నాడు కదా, అలా ఉంటున్నాడో లేదో, కానీ వాడు పరిశీలించుకోడు. తప్పు చెప్పితే మీరు కూడా అడగవచ్చు. నేను తెలిస్తే చెప్పగలుగుతాను, లేకపోతే ఎదుట వ్యక్తులను అడిగి ఇలా నా విశ్వాసులు అడిగారని చెప్పి నేను చెప్తాను. ఇలాంటి వాళ్ళు తయారయ్యారండి ఈరోజు. కానీ బెరియా సంఘం అక్కడ అలా చెప్పినవి ఉన్నాయో లేవో అని ఆ లేఖనాల్ని, పరిశుద్ధ వాక్యమును నేర్చుకుంటూ వచ్చారు. నేర్చుకోవడం అని అర్థం. మీరు చూడండి, గూగుల్లో చూడండి, పరిశోధించడం అంటే ఏటో, రోజు పరిశోధించడం అంటే ఏటో నేర్చుకున్నారట. అక్కడ ఉన్నటివన్నీ నేర్చుకున్నారట. ఈరోజేమో ఓ పాట నేర్చుకోవడానికి సరిపోవట్లేదు టైం, సమయం ఎక్కడ పడితే అక్కడ. ఇలా మీరు చేసి చూడండి, దేవుడు ఎందుకు మీ కుటుంబాలలో ఎన్ని మిరకల్స్, అద్భుతాలు చేయకపోతే అడగండి, చేస్తాడు. వాక్యాన్ని పూర్ణంగా అంగీకరించి, ఇంకా తేడేమీ లేదు, వాక్యం అంతే, అది దేవుడే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్పి అంగీకరించి, ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా నా మధ్య ఉన్నాడని నీవు అంగీకరించి, ఆయన ద్వారానే నేనే మార్గము, సత్యము, జీవము, ఆయన ద్వారానే పరలోకముందని అంగీకరించి, ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తే, ఆయనే నరులకి మాకు మధ్యవర్తి అని అంగీకరించి, ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 17వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీకు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది, చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం. మూడవది విశ్వాసము కలిగిన వారు. హల్లెలూయా. మూడవది ఏం చేసిన వారు అట్నానా? విశ్వాసం కలిగిన వారట. ఈరోజు విశ్వాసం ఉందో లేదో, ఈరోజు నువ్వు నమ్ముతున్నావో లేదో, దేవుని నమ్ముతున్నావో లేదో, దేవుని విశ్వాసం ఉంచుతున్నావో లేదో, దేవుని సేవకుడు చెప్పిన వాగ్దానములన్నీ అవి నెరవేరుతాయని నమ్ముతున్నావో లేవో. వీళ్ళందరూ కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా గ్రీక్ దేశస్థులు ఎవరండి? గ్రీక్ దేశస్థులు జ్ఞానులు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు ఎక్కడి నుండి వచ్చారు తమ్ముడు? కొందరు గ్రీక్ దేశస్థుల నుండి వచ్చి ఎవరిని మొక్కారు? యేసు ప్రభుని మొక్కారు. జ్ఞానులు వచ్చారు అక్కడి నుండే, ఇప్పటికి కూడా అక్కడి వాళ్ళే జ్ఞానులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ వచ్చి, స్త్రీలు పురుషులట, విశ్వసించిరి. అనేకులటండి. నీ విశ్వాసం ద్వారా, నీ భక్తి ద్వారా, నీ ప్రార్థన జీవితం ద్వారా అనేకులు విశ్వసించేటట్లుగా ఉండాలి. ఆ బెరియా సంఘము అనేక మందికి దేవుని సన్నిధికి నడిపించడానికి వాళ్ళు మాదిరికరంగా బ్రతికారు. అనేక మందికి అటండి, అనేక మందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నేను మనము ఏం విశ్వసిస్తున్నాం ప్రియులారా? చిన్నది రోగం వస్తే, చిన్నది తలపోటు వస్తే, హల్లెలూయా, అక్కడే అల్ప విశ్వాసం అయిపోతున్నాం. ఓ మాట చెప్తాను వినండి. ఎవరికైనా చిన్న జ్వరం వచ్చింది అనుకుందాం, ప్రార్థన చేయలేదు, నేను వచ్చి ప్రార్థన చేశాను, మీరు ప్రార్థన చేశారు కానీ తగ్గలేదు అన్నారంటే నీవు అల్ప విశ్వాసి. అసలు విశ్వాసం అంటే ఏంటనుకుంటున్నారు? నమ్మాలి నీవు. కానీ పోవట్లేదండి,
కానీ తగ్గట్లేదండి, తగ్గుతుందండి ఏ రోజుకైనా. దేవుడు అది విశ్వాసం అంటే. గట్టిగా చప్పట్లు కొడదామా? అదే అండి విశ్వాసం. దేవుడు ఏ రోజుకైనా ఇస్తాడు. దేవుడు ఏ రోజుకైనా నాకు ఉద్యోగం ఇస్తాడు, ఏ రోజుకైనా మంచి భవిష్యత్తు ఇస్తాడు. అలా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది అండి విశ్వాసం అంటే. అంతేగాని ఏమో ఎంతమంది పాస్టర్లకు పిలిపించి ప్రార్థన చేసినా, ఎంతమందికి చేయించినా తగ్గలేదండి, ఇలాగండి అలాగండి. అందుకేనండి అక్కడ పొలం దగ్గర బొర్రమామిడి గొరవగాల దగ్గరికి వెళ్ళేదండి. అందుకేనండి అక్కడ వెళ్ళండి నేను తాయెత్తులు కట్టించుకున్నానండి మొలతాడికండి. ఎవర్రా చెప్పాడు మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రెసిడెంట్ గారు చెప్పారు అలాగా కట్టుకోమని? దేవునికి స్తోత్రం కల. అది అల్ప విశ్వాసం. కానీ ఈలట అందరూ కూడా విశ్వాసం కలిగి ఉన్నారట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు గాలి పీలిస్తారు మన బ్రదర్స్ అందరు, సిస్టర్స్ అందరు. చిన్నది కూడా ఓర్పు ఉండదండి, చిన్నది ఓపిక ఉండదండి. ఇలా కూర్చుంటారండి, ఇలా కూర్చొని అప్పయ్య పాస్ట్ గారు, అప్పయ్య బాబో అమ్మా, ఓర్పు లేదు, ఆసక్తి లేదు. ఇటు కూడా కూర్చోంటారు, ఇటు చూడలేదు కదా. అమ్మాయ అబ్బా కూర్చోలేకపోతున్నానే, పై పాస్ వెళ్తా ముగించినసిడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కార్యాలు చూస్తారు మీరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బెరయ్య కోసం ఎన్నిసార్లు రాయబడి ఉంది బైబిల్లో? ఎక్కడ 3 సార్లు, ఎక్కడ ఒకసారి. 17వ అధ్యాయంలో 3 సార్లు రాయబడి ఉంటుంది, 20వ అధ్యాయంలో ఒక్కసారి రాయబడి ఉంటుంది. గుర్తు చేసుకోండి. అలా ఉన్నాయో లేవు చదువుకోండి. దేవునికి స్తోత్రం. అది పరిశీలించడం అంటే. అవును అయ్యగారు చెప్పారు కదా చూద్దామని చెప్పి అలాగనే చదువుతాము మనం. అబ్బో మనం చదివితే ఆ రోజే గొప్ప మహారాణులు అనమాట. చదవాలి దీనా బైబిల్ బాగా చదవాలా. చదివి మీ ఆయనతో మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కోపయ్యజ్జకే పర్వాలేడే ఇనిసినికిదో ఇయస్కతరి తిరుమిరి ಹಾಜಿದ್ರೆ ರಿಲಯನ್ಸ್ ಕುಗ್ಗಲಾಡ ಡಾಯ್ವಕ್ಕೆ ನೋಕು ಕೊಡಾಂದಾಸಿ ಅನಾಯೋ లింగో అన్నాయో. 17వ అధ్యాయం 11వ వచనం చివరి మాట చదివి ముగిద్దాం. ముత్తుస్తేసి అప్పుడే చార్లేశ్వరే టప్పునగా. అయితే 17వ అధ్యాయం 11వ వచనమే. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే, గట్టిగా చప్పట్లు కొట్టు, హల్లెలూయా కొట్టండి గట్టిగా. గనులుగా ఉండాలంటే, గనులుగా దేవుడిని ఎంచాలంటే, నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ పాడి పంటలన్నిటినీ దేవుడు ఘనంగా ఎంచాలంటే మొదటిది ఆసక్తి కలిగి వాక్యాన్ని వినాలి. అందుకే వారు ఏమైపోయారు? గనులైపోయారు. ఆ సంఘములో, తెస్సలోనిక సంఘములో ఉన్న వారి కంటే వీరు గనులైపోయారు. మనం గనులము కాలేకపోతున్నాం, గొప్పవారం కాలేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడు లేస్తిలుడయ్యా, ఎప్పుడు కుబిడిలుడయ్యా, ఎప్పుడు కోపము, ఎప్పుడు పగ, ఎప్పుడు కక్షలు, ఎప్పుడు క్రోధాలు. వీరు వాక్యాన్ని సంతోషంగా ఏమండి ఆసక్తితో అంగీకరించారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, లేఖనములు అలా ఉన్నాయో లేవో అని పరిశీలించారు. కాబట్టి అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నా దేవుడే యేసుక్రీస్తే నిజమైన దేవుడని వారు విశ్వసించారు. కాబట్టి ఈ రోజు తెస్సలోనిక సంఘములో ఉన్న వారి కంటే గనులైపోయారు. దేవునికి స్తోత్రం. మీరందరూ గనులుగా మార్చబడుదురుగాక. ఆ భలే పీక పిహానవరే కైను పిహానవర ఆతుదరువా దాయ్ దాయ్ బండో చిచ్చి పాపం. మీ కుళ్ళు, మీ కుతంత్రాలని వదలకుండా ఎవరు గనులు అవ్వలేరు.
వీరు ఇంకా చెప్పాలనుకుంటే వీరు ఐక్యతట తమ్ముడు, గాలి దూరడానికి కూడా అవకాశం ఇవ్వలేదట ఈ బెరయ సంఘస్థులు. ఐక్యత ప్రేమలో. చెప్పాలనుకుంటే మీ ముఖాలు చూస్తుంటే నాకు కనికరం వేస్తుంది, అందుకే వదిలేస్తున్నాను. విశ్వదాభిరామ, మీరు సరిగ్గా వినండి. మీరు యాక్టివ్గా ఉంటే నేను వాక్యం చెప్పగలుగుతాను. నా ముందే కుణికితే హౌ డేర్ యూ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ముందు కుణికితే నీకెంత ధైర్యం. హల్లెలూయా. కనుక ప్రియులారా, గనులుగా మనం మార్చబడాలంటే ఆసక్తి కలిగి వాక్యాన్ని వినాలి. గనులుగా మార్చబడాలంటే ఇదిగో లేఖనాల్ని పరిశోధించి నేర్చుకోవాలి. బైబిల్ వాక్యాన్ని ప్రకారంగా మనం నడవాలి. మూడవది ప్రియులారా, విశ్వసించాలి. అప్పుడు మనం గనులమైపోతాం. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడున్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుందాం. బెరయా సంఘస్థులు మొదటిగా ఆసక్తి కలిగి వాక్యాన్ని విన్నారు. ఈరోజు ప్రభువా, నాకు కూడా అటువంటి ఆసక్తి కావాలయ్యా, నాకు కూడా అటువంటి ఓర్పు కావాలయ్యా, అటువంటి సహనము కావాలయ్యా. ఇదిగో నాయనా అని చెప్పి ఒకసారి ప్రభు తట్టు చూద్దాం, దేవుని తట్టు చూద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా నీకు వందనాలు. ఓ బహు వినయంగా ప్రార్థన చేసుకున్నాడు దావీదు. ఆయన కలిగిన బాధ, ఆయన కలిగిన చింత, ఆయన కలిగిన అనేకమైన శ్రమలను గురించి దేవుని సన్నిధికి వచ్చి బహు వినయముగా ప్రార్థన చేస్తున్నట్లుగా, మొరపెడుతున్నట్లుగా వాక్యం చేద్దాం. కాస్త బిగ్గరగా నోరు తెరుద్దామా? నిజమే ప్రభువా, ఇదిగో బెరయా సంఘస్థుల వల్ల నేను ఉండడానికి సహాయం చేయి ప్రభువా. ఆసక్తి కలిగి నీ మందిరానికి రావడానికి సహాయం చేయి ప్రభువా. ఆసక్తి కలిగి వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి ప్రభువా. ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభువా. ఆసక్తి కలిగి లేఖనములను ప్రతి దినము నేర్చుకోవడానికి, చదవడానికి కృప దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో నీ అందు విశ్వాసము కలిగిన ఆయన, ఇదిగో ఆఖరి రక్త బొట్టు వరకు నాయన నీవే నా దేవుడు అని విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి దేవా నీ సన్నిధిలో ఎదగడానికి కృప దయచేయండి. అలాగునే ప్రభా, ఇదిగో తండ్రి అయ్యా వీరు తెస్సలోనికల కంటే గనులయ్యారన్నావు ప్రభా. వాక్యాన్ని వింటే ఘనమైన వాడు ఒక దేవుడు చేస్తాడు. వాక్యాన్ని వింటే